కాలేజీ నిడదవోలులో స్వరూప్ దత్ గారు అనే ఎకనామిక్స్ లెక్చరర్ గారు, నేను లాయర్ అయిన తరువాత 42 ఏట ఇగో నీ భవిష్యత్తులో ఈ విద్యార్థుల గురించి నువ్వు ఏం సందేశిస్తావో కవిత రాయి నిర్మల్ గారు రాయండి అన్నారు. అప్పుడు రాసిన కవిత: మహిళా విద్యార్థినులు, పెంచుకోండి మీలో ధైర్య సాహసాలు. ఎప్పటికప్పుడే బాగా అన్ని పాఠాలు చదువుకోండి. ప్రశాంత మనసుతో కళ్ళతో పుస్తకాలను పరిశీలించుకుంటూ. మానవ జీవితాల్లో చదువు ఒక దీటైన ఆయుధం. దాన్ని వశం చేయరాదు మనం. బయట లోకంలో ఏ విధమైన ప్రలోభాలకి లొంగి కేవలం వ్యక్తులకు, అంటే నీకు నగలు ఇస్తా, నీకు బట్టలు ఇస్తా, నీకు కడుపు నిండా అన్నం పెడతా, నీకు మంగళసూత్రం కడతా, మా ఇంటికి వచ్చేసే మేము కోటీశ్వరులం అని కొంతమంది ఉద్యోగాలు చదువులు ఆడవాళ్ళని పాడు చేసి లోపల తీసుకెళ్ళి బంధించి ఓ పూట అన్నం పెట్టి ఓ పూట పస్తులుంచి వెట్టెడి చాకరీ ఇంటిడి చాకరీ చేయించి వాళ్ళ కడుపులు నింపుకుని కోడలను మలమలా మార్చేస్తున్నారు, లేదా కూతుళ్ళను మలమలా మార్చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళని కనీసం కడుపు నిండా అన్నం, తిండి, బట్ట, నివాసం అనేది భూమి మీద పుట్టిన ప్రతి ఆడ మగ చిన్న పెద్ద పసికోన అందరికీ కూడా ఈ ప్రాథమిక హక్కులు ఉంటాయనే ఇంగిత జ్ఞానం అనేది తాగుబోతులు, చెడ్డ వెధవలకి, మగ వెధవలకి పెళ్లి చేసే తల్లిదండ్రులకి జ్ఞానం అనేది అస్సలు ఉండట్లేదు. వాళ్ళ మెదళ్ళు పాడైపోయి ఆ ముసలోళ్ళు ఏదో ఒకటి లేని ఆడపిల్ల గొంతుకులు కోసేస్తున్నారు. అలా గొంతుకు కోయబడ్డ ఆడవాళ్ళు ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకోకండి. మీ బయటకు వచ్చి విడాకులు ఇచ్చి మీ చదువుని నిలబెట్టుకుని మీ అన్నం మీరు సంపాదించి గౌరవంగా బతకండి అని చెప్పడమే ఈ కవిత ఉద్దేశం. నా జీవితంలో చెడు జరిగింది కాబట్టి అలాంటి ఇంకా కొన్ని చెడులు, చంటి పిల్లలు, చదువుకునే పిల్లలు, ఆస్తుల పేరుతో చెడులకి వివాహ వ్యవస్థలోని చెడులను, లోపాలను ప్రశ్నిస్తున్నాను. సాంప్రదాయం పేరుతో, వ్యక్తి పేరుతో తిండెట్టకుండా పెట్టే హింసని ప్రశ్నించడమే నిర్మల కవితా సాగరం యొక్క ఒక ముఖ్య ఉద్దేశం. మంచి మానవత్వం ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని ప్రోత్సహించడం కూడా ఈ కవయిత్రి గారి యొక్క ఉద్దేశం. చూడండి, బయట ప్రలోభాలకి లొంగకుండా కేవలం వ్యక్తులకు సాధించడంలో మనోదృఢత్వం, నిలబెట్టుకోవాలి చదువుల పటుత్వం. నా కర్తవ్యానికి చెప్పడానికి నేను కుటుంబ విజేతను కాదు. పెళ్లి చేసి 2-3 పిల్లలు కనేసి నేను తిట్టుకోను, అలాంటి ఆడదాన్ని కాదు. చక్కగా పిల్లల్ని కనేసి ఆ మగవాడు మంచోడని వశమైపోయి నన్ను నేను చంపుకోలేదు. మానసికంగా నా చదువుని నేను చంపుకున్న ఆడదాన్ని కాదు. ఎవరెలా ఆడమంటే అటు ఆడే ఆడదాన్ని అసలే కాదు. మనిషికి ఇష్టాలు ఉంటాయి. కష్టపడి చదువుకుని తల్లిదండ్రులు పడ్డ కష్టాల్లోంచి ఎదిగిన ఆడపిల్లలు, అలాంటి ఆడపిల్లలు పనికొస్తారా? కోడళ్ళగానే బుద్ధి జ్ఞానాలు ఉండాలి. తాగుబోతు వెధవలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. దీనికి చదువు ఉంది, అమాయకత్వం ఉంది, ఆస్తిస్తున్నారని దొంగల్లా వచ్చి దోచుకుపోకూడదు. వివాహ వ్యవస్థ దొంగతనాలు లాంటి వరకట్నాన్ని ప్రోత్సహిస్తున్న వివాహ వ్యవస్థని నేను చేదరించుకుంటున్నాను. ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు మీరైనా గౌరవ జీవితాల విలువ తెలుసుకోండి. కుటుంబ విజేతను కాదు, లోక విజేతను అసలే కాదు. నేనే తెగ డబ్బు సంపాదించి నోట్ల కట్టలు ఏమీ పనికిరాని మగవాడిని పక్కన కూర్చోబెట్టేసి వాడికి అన్నం పెట్టేసి నా దేహాన్ని పాడు చేసుకోవాలనుకోవట్లేదు పెళ్లి పేరుతో. అలాంటి ఆడదాన్ని కూడా కాదు. వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎలా ఉంటారు, వ్యక్తిత్వం డెవలప్ చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత అన్నది కూడా ఉంటుంది. టీచర్లు బ్రహ్మాండం, నా టీచర్లు అందరూ బ్రహ్మాండం. బంగారం కాదు, ప్లాటినం కన్నా ఎక్కువ విలువైన వాళ్ళు నాకు చదువు చెప్పిన టీచర్లు. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, కానీ నన్ను మంచి మార్గంలో నడుపుకున్నారు. నెక్స్ట్, లోక విజేత, విద్యాధన గౌరవాలు అతిగా సాధించిన తల్లిదండ్రుల బిడ్డను కాదు. కేవలం టీచర్ల ప్రోత్సాహం, అమ్మగారి కష్టంతో బతికినటువంటి మనిషి, అమ్మగారి సహాయంతో పైకొచ్చిన మనిషి ఆధారంగా ఉన్న నేను జీవితం సఫలీకృతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. కర్తవ్యం చెప్పడానికి నేను డ్యూటీ అపహాస్యం పాలు కాగా అవమానాలు, వివాహ కారణాల చేత అయ్యే అవమానాలు విద్యా సంస్థలకు కూడా ప్రతి చోట వ్యాపించాయి. కాబట్టి పెళ్లి పేరుతో జరిగే అవమానాలు పడించలేక ఏ ఉద్యోగాలు చేయకుండా నాకు నేను పుస్తకాలు ఎదురుగా పెట్టుకుని నా బతుకుని సెల్ఫ్ ఎంప్లాయీగా స్థిరపడ్డాను. అందరి చేత మాటలు పడక్కర్లేదు. ఉపాధి కల్పన కంటి చూపుకి మేరలో కానరాకపోగా ప్రస్తుతం చిన్నక్షరాలు కళ్ళజోడు సాయంతో చదువుకో ఏం పర్లేదు. అయినప్పటికీ నా భవిష్యత్తు నాకే తెల్ల కాగితం, పవిత్రమైన మనసు నాది కాగా ఆశయ ఆదర్శాల మనోశక్తిని పూర్తిగా
గట్టిగా పీల్చివేయగా తీసేసుకోగా భవిష్యత్తులో ఏవో చేద్దాంలే మంచి పనులు మంచి సంస్థల ప్రారంభం అనే సదుద్దేశంతో ఉన్న దానిలో విద్యార్థులు ప్రవేశించి తమ విద్యను పెంచుకుంటే నా సగం జన్మ ధన్యం. కానీ ఇప్పటికీ కూడా ఈ నిర్మల కవితా సాగర రచయిత్రి గారి 99% యథార్థ కథలో ఇప్పటికీ కూడా ఆమె ప్రపంచం మీద ఉన్న ఒకే ఒక కోపం, అసహనం, అవమానం ఏంటంటే వివాహ పేరుతో చేసే వంచనలు, మోసనలు, దుర్మార్గం, స్వార్థాలని ఆమె ఖండిస్తున్నారు. అంచేత ఏంటి, ఇద్దరు మేజర్ లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళు పెద్దవాళ్ళు తినమంటే తిని వద్దంటే మానేసి పస్తులు ఉండాలి ఆ పెద్దవాళ్ళ ఇళ్ళల్లో. అలాగని ఈ దుర్మార్గమైనటువంటి యువత చెడ్డ స్వభావం ఉంటే వీళ్ళ ఇంట్లో వృద్ధులు పస్తులు ఎందుకు ఉండాలి? ఎవరిల్ని వదిలేసుకోకూడదు వివాహ కారణం చేత. చట్టాలు ఎందుకు సరిగ్గా చేయటం లేదా అనే నిర్మల చట్టం రాశారు. ఎవరిల్లు వాళ్ళు నిలబెట్టుకుంటూ ఒకరికొకరు సహాయాలు చేసుకోవడం, లేదంటే చంపేసుకోకూడదు, దుర్మార్గాలు చేసుకోకూడదు. మౌనంగా ఎవరు బతుకు వాళ్ళు బతుక్కోవచ్చు. మా ఇంటికి రావద్దని తలుపులు వేసుకుంటారు కొందరు, రెండని తలుపులు తీస్తారు కొందరు. వీళ్ళు నేను మంచిదాన్ని కాదు, నేను చెడ్డదాన్ని కాదా, నాలో మంచి అంతా చెడంతా అన్నది ఎదటి వాళ్ళలో మంచి అంతా చెడంతా అన్నదాన్ని ఆధారపడి ఉంటుంది. ఈ చిన్న బ్రేకు చక్కటి అనాలిసిస్ కాబట్టి చదువుకునే వాళ్ళు చక్కగా ఉండాలి. చదువుకునే వాళ్ళు పెళ్లి మోసాల్లోకి పడకూడదు. చదువు, ఉద్యోగం, డబ్బు సంపాదన, తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తున్నారంటే ఆడపిల్లకి జీవితాంత ఆర్థిక పద్ధతిని ఇచ్చేస్తున్నారు. ఇంచుమించు 90% ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు జీవితాంత భద్రత. కాకపోతే అత్తారు ఏం చేస్తున్నారు, చీపురు కట్టించి గదులు, బాత్రూమ్, లెటర్లు కడిగిస్తున్నారు. పిల్లలకి అన్నాక కూడా చదువులు, ఉద్యోగాలు మానిపించి వీళ్ళ అమూల్యమైన సమయం మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది వివాహ వ్యవస్థని. చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇందులో అబద్ధం ఏం లేదు. అబద్ధం ఉంది అన్నవాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి చెప్పచ్చు, మేము చాలా చక్కగా బతికేస్తున్నాం వివాహం వల్ల. నా అక్కలు కూడా పిల్లల్ని కనిపడ్డ కష్టాలు చూశాను. పని మనుషుల్ని పెట్టుకుని, నా రెండో అక్క, నా పెద్ద అక్క కూడా గిన్నెలు కడగడానికి పని మనిషి ఉంది. ఒక్కరోజు నా తల్లి చేత అంట్లు తోమిస్తుందని వెంటనే తీసుకొచ్చేసాను పందలపరి నా తండ్రి గారింటికి. ఎప్పుడు నేను 48 ఏళ్ళు నేను బతికున్నంతకాలం, ప్రాణం ఆరోగ్యం ఉన్నంతకాలం నా తల్లి పాచి పని, ఇంటి పని ఎక్కడ చేసినా ఊరుకోను. ఏ ఆశ్రమాలు, అనాథాశ్రమాలకు వెళ్ళాల్సిన మనిషి కాదు అని చెప్పి గౌరవనీయమైన ఈ మేడ్చర్ల వెంకట జగన్నాథం గారు నాకన్నా 10 సంవత్సరాలు పుట్టిన ఆ శాస్త్రవేత్తకు కూడా నేను ఇంట్లో ఇస్తున్నాను. ఏం చేస్తావు, ఏం చేయాలి, ఏం చేయమంటావు అని కూడా అడుగుతున్నాను. గతంలో తప్పులన్నీ నువ్వు సరిదిద్దుకుంటావా అని కూడా వాడిని అడుగుతున్నాను. నాకు అవసరం లేదు, నేను ఏ తప్పులు చేయకుండా బలైపోయిన కుటుంబ జీవితం. రెండోసారి నిలబెట్టుకుందుకు ఈ సైంటిస్టు, ఈ తాగుబోతులు వీళ్ళు ఎవరు రావక్కర్లేదు నా కుటుంబాన్ని. కాకపోతే నేను చేసే పనులు నిజాయితీ, రుజుమార్గం నచ్చి ఎవరైనా తగిలితే దేవుడు మంచి భర్తనిస్తాడు, లేదంటే మంచి జీవితాన్ని ఇచ్చి 10 మందికి లీడర్లా ఆదర్శంగానే బతుకుతాను నేను. పర్వాలేదు, రెంటింటి వాళ్ళు కూడా నన్ను పని మనిషిగా చూస్తే కనుక ఇల్లు ఖాళీ చేసేస్తూ ఉంటాను, నాకు అవసరం లేదు. ప్రభుత్వం ఒక సొంత ఇల్లు ఇస్తుంది, అర్హత ఉంటే నాకు ఒక మంచి ఉద్యోగం కూడా ఇస్తుంది, చేయగలిగింది. అది కూడా హోమ్ బెడ్ రెస్ట్ పేషెంట్గా మాత్రమే నేను ఏ పనులైనా చేయగలనంటే. కంప్యూటర్లో, ఆన్లైన్లు, వాట్సాప్లు ఎక్కువ ఉపయోగించుకుంటాం. మరి యాక్సిడెంట్ అయింది కదా, 42 ఏట, అదనమాట కార్వెన్నెముక డ్యామేజ్ వల్ల. హ్యాపీ, థ్యాంక్స్, నా చదివే నన్ను నిలబెట్టిందని సగర్భంగా చెబుతూ నా తల్లిదండ్రులు కృతజ్ఞతలు ముందు. ఎందుకంటే వాళ్ళు నా దేహానికి